దీనికి మనకు పర్టికులర్ ఏంటంటే క్లోరోథలోనిల్, ఇది మనకు 2 గ్రామ్ ఫర్ లీటర్ ఇదన్నా వేసుకోవచ్చు, లేకపోతే కాపర్ ఫంగిసైడ్, ఈ రెండిట్లో ఏది ట్రై చేసినా మనకు పర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు, మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే మిర్చి పంటలో వచ్చే వ్యాధులు, దానికి మనం ఎట్లా లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి మనం తక్కువ కాస్ట్లో ఎలా నివారణ చర్యలు, దానికి న్యాచురల్గా మరియు మన కెమికల్ కాంపోజిషన్ ఎట్లా తయారు చేస్తాను 2 రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే కొత్తగా ఛానల్ వస్తుంది, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనకి ఏంటంటే మిర్చి పంట, మనకు ఎవరైనా కూరగాయల పంటలకు వెళ్ళాలంటే, కమర్షియల్ క్రాప్కి వెళ్ళాలంటే అందరికి గుర్తొచ్చే పంట ఒకటి మిర్చి. ఈ మిర్చిలో మనకు ఆటోమేటిక్గా మనకు విత్తనాలు స్టార్ట్ చేస్తే విత్తనాలు కానీ, దాని దున్నకాలు కానీ, కలుపు కానీ, లేబర్ కానీ, తెంపడానికి కానీ, దానికి అన్నిటికీ భారీ ఖర్చులు ఉంటాయి. దాంతోపాటు ఇవన్నీ చేసినా, మనకు ఎరువులు పోసినా, ఇవన్నీ చేసినా, మళ్ళీ వాటర్ ఫెసిలిటీ మంచిగా ఇవ్వాలి. దాంతో ఒక చిన్న ఫస్ట్ నుంచి దీన్ని చిన్న చంటి పాపలా చూసుకోవాల్సి ఉంటుంది. దానికి ఆ క్రమంలో మనకి ఏంటంటే ఇంత చేసినా కూడా మనం ఎప్పుడైతే కొంచెం నెగ్లెక్ట్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనకు డిసీజెస్ వచ్చేసి తోట మొత్తం నాశనం అయిపోయి ఛాయిస్ ఉంది. సో దాని కొరకు ముందుగా మనం ఎర్లీ స్టేజ్లో మనం కొంచెం ఈ లక్షణాలు కనడానే మనం వాటిని చూసుకొని మందు స్ప్రే చేసుకుంటే, మనం చెప్పేటి మందు స్ప్రే చేసుకుంటే చాలా వరకు కవర్ అయిపోతుంది. 90% వరకు కవర్ అయిపోతుంది. దానికి ముందుగా మనం ఏంటంటే ఎక్కువ ఖర్చులకు పోకుండా, లేదు మనం కెమికల్కి వెళ్ళన్నా న్యాచురల్గా ట్రై చేద్దామంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. కొందరికి ఎంత కెమికల్గా ట్రై చేసినా వర్కౌట్ కాదంటే న్యాచురల్ కూడా నేను చెప్తా, అది కూడా ఇది 2 రకాలు ఏది ట్రై చేసినా మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. షార్ట్గానే అయిపోయి ప్రయత్నం చేస్తాం, మీరు దాన్ని చూసి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వచ్చేసి ఇందులో మనకు లీఫ్ కర్ల్ వైరస్, మనం ఇట్లా ఆకులు ముడుచుకుపోయి ఉంటాయి, దీని వైరస్ వల్ల వస్తుంది ఇది. అదొకటి. దానికి ఏంటంటే మనకు దీని లక్షణాలు చెప్తాం. ఒకటి, ఆకులు ముడుచుకుపోతాయి, మొక్క ఎదగకుండా అట్లే ఆగిపోతుంది. ఒక్కసారి వచ్చిందంటే ఇది అంతవరకు మంచిగా ఎదిగేది అంతా కూడా ఒక్కసారి ఆగిపోతుంది. వచ్చే కాయ కాసే ఉంటే కూడా మనకి చిన్నగా ఉండగానే పండు పడుతుంది కూడా, కానీ అదంతా అయిపోద్ది. దేనివల్ల వస్తుంటే ఇది మనకు వైట్ ఫ్లై, ఇప్పుడు మనకు తెల్ల పురుగు ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది పురుగు, ఈ ఎగురుకుంటా పోయి ఇంకో దాని మీద కూడా ఆలుతుంటుంది. దీనిలో వైరస్, దీంతో ఇది వాకడం వల్ల వైరస్ వస్తుంది, దాంతో ఇది వస్తుంది. సో దీని మనం చెప్పినట్టు ఆకులు ముడుచుకుపోయినా, మొక్క ఎదుగుదల ఆగిపోయినా, పండ్లు చిన్నగా దానికి ఆటోమేటిక్గా మనం లీఫ్ కర్ల్ వైరస్ అనుకోవాలి. దీనికి మనం మందు వచ్చేస్తే మనకు ఇమిడాక్లోపిడ్ 0.3 ml, సో అంటే 10 లీటర్లకు 3 ml మందు సరిపోతుంది. లేకపోతే థయోమిథాక్సిన్ 25 గ్రాములు 2.5 గ్రాములు 10 లీటర్లకు అయినా సరిపోతుంది. ఇట్లా స్ప్రే చేసుకోనికి ఇది వాడచ్చు. ఇది మనకు మంచిగా వర్క్ చేస్తుంది. మనం ఏంటంటే 0.25 గ్రామ్ పర్ లీటర్ ఇట్లా స్ప్రే చేసినా పర్లేదు. లేదు మనము ఇంకోటి ఏంటంటే వైరస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా చెట్లు 1-2 కనబడంగానే చెట్లు తీసేస్తే చాలా బెటరు, మనకు మంచి తర్వాత ఇంకో దానికి సోకకుండా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పినాక ఇది వైరస్ కాబట్టి వైరల్ డిసీజ్ ఏదైనా సరే ఒక నుంచి ఒకదానికి పాకుతూనే ఉంటుంది. సో మనం రాగానే 2-3 చెట్లకు వచ్చేసి తొందర తీసేసుకుంటే బెస్ట్. ఇట్లా కాదు, మనకు ఈ కెమికల్గా మనం ఎన్నిసార్లు ఇంత స్ప్రే చేసుకుంటూ పోతే ఇంత కాస్ట్ బాగుంది అంటే మీరు న్యాచురల్ పద్ధతికి వెళ్ళి నీమ్ ఆయిల్, వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు. 3 నుంచి 5 ml 1 లీటర్కి స్ప్రే చేసుకుంటే, కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకు 1 లీటర్ నీటికి 3 నుంచి 5 అంటే మనకు 10 లీటర్లకు 30 నుంచి 50 ml వేప నూనె కలుపుకోవాలి. వేప నూనె లేకపోతే ఇంకోటి, వేప నూనెతో పాటు మనం ఈ పసుపు కలరు జిగురు అట్టలు పెట్టుకున్నాం అనుకో, చాలా వరకు ఇది మనకు ఈ ఇంతకుముందు చెప్పిన మనకు ఈ వైటు తెల్లది పురుగు అనేది ఏంటంటే దాని మీద ఆగిపోతే అవి చనిపోతాయి. సో ఆటోమేటిక్గా దానికి ఆగిపోయేసరికి అది తగ్గిపోద్ది. ఒకటి మనం ఈ డిసీజ్ రాగానే మేము చూడాల్సింది ఏంటంటే, ఒక వైరస్ వచ్చిన వాటిని చెట్లను తీసేయాలి. రెండోది, ఈ వేప నూనె లేకపోతే ఎల్లో స్టిక్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. నువ్వు న్యాచురల్ అయినా కెమికల్కి వెళ్ళినా కానీ ఎల్లో స్టిక్స్ అయితే ఈ మన పసుపు జిగురు అట్టలు మాత్రం పెట్టుకుంటే చాలా సేఫ్లో పడిపోతాం. కెమికల్కి వెళ్ళాలంటే ఇమిడాక్లోపిడ్ 0.3 ml అంటే 0.3 ml కలుపుకోవాలి 1 లీటర్కి. లేకపోతే 0.25 1/4 గ్రాము లీటరు నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే ఈ రెండింటిలో ఏదైనా వర్కౌట్ అయింది. లేదంటే మనం న్యాచురల్గా వెళ్ళాలంటే వేప నూనె 3 నుంచి 5 ml స్ప్రే చేసుకుంటే అయిపోద్ది. వచ్చేస్తే ట్రిప్స్ లేకపోతే మైట్స్, మనకి ఏంటంటే ఇది చిన్న పురుగులు, తెగులు అంటారు వాటిని. వాటి ఎట్లుంటాయి అంటే దీని లక్షణాలు ఇవి రాగానే మెయిన్ మనకు చాలా వరకు ఎక్కువ వచ్చేది ట్రిప్సే అంటారు. ఇది ఏంటంటే ఆకుల మీద మన తెల్లటి ప్యాచ్ లాగా వస్తాయి, ఇట్లా మనం చూపించినట్టు ఇమేజ్లో చూపించినట్టు ఇట్లా వస్తుంటాయి. ఆకులు వంకర ఉంటాయి. ఇవి 2 లక్షణాలు. ఇది కూడా రాగానే చెట్టు ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది. ఇది ఎందుకు వస్తుందంటే మనకు ఎక్కువ ఎండలు పడ్డప్పుడు కానీ, దానికి వేడి వాటర్ తక్కువ ఉంటే కూడా దీనికి సిచ్యువేషన్లో మనకి ఇటువంటిది వచ్చే ఛాయిస్ ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే స్పైనోసాడ్ అని ఉంటుంది, ఇది కూడా 0.3 ml ఫర్ లీటర్ అని వేసుకోవాలి. లేకపోతే అబామెక్టిన్ ఇదన్నా 0.5 ml అని చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ట్రై చేయాలి. 3
3 ml 10 లీటర్ల వాటర్కి స్ప్రే చేసుకోవాలి. లేదంటే అబమెక్టిన్ వచ్చేసి స్పైనోసాడ్ 3 ml 10 లీటర్ వాటర్కి, లేదంటే అబమెక్టిన్ 5 ml 10 లీటర్ వాటర్కి, రెండిట్లో ఏదైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే న్యాచురల్గా ఎలా అంటే మనం దీనికి కూడా నీమ్ ఆయిల్ వర్కౌట్ అయితే నీమ్ ఆయిల్ ట్రై చేస్తే చాలా మంచిగా ఉంటుంది. వెల్లుల్లి మిర్చి కషాయం అంటారు కానీ దాని బదులు నీమ్ ఆయిల్ మాత్రం మనం మిర్చి పెట్టే వాళ్ళందరికీ ఇది మనకు చాలా బెనిఫిట్. ఇది దివ్యౌషధం ఒకటి ఏంటంటే వేప నూనె స్ప్రే చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది మనం 3 నుంచి 5 ml స్ప్రే చేసుకుంటే మంచి యూజ్ ఉంటుంది. దీనికి దానికనే కాదు, అన్ని కూరగాయ తోటలకి ఇది పనిచేస్తుంది. కాకపోతే మిర్చిలో మాత్రం కన్ఫామ్గా మిస్ చేసుకోవద్దు దీన్ని. నెక్స్ట్ వచ్చేస్తే మనకు డైబ్యాక్ తెగులు, ఫ్రూట్ రాట్ అంటే ఏంటంటే దీని లక్షణాలు ఇది ఎట్లుంటుందంటే మనకు చూన్ని కొమ్మలు ఎండిపోతాయి, పండ్ల మీద జర నల్లటి మచ్చలు వస్తాయి. మనం ఇంత చూపించినట్టుగా కొమ్మలు ఎండిపోవడం కానీ పండ్ల మీద నల్లటి మచ్చలు వస్తాయి. ఇది మెయిన్ ఇది కూడా రాని కారణం ఏంటంటే ఫంగస్. ఇది మనకు కొలెటో ట్రికనం అంటే ఒక మందు అది ఉంటుంది ఫంగస్, దాంతో వస్తుంది. దీనికి పర్టికులర్ మనం దీనికి కూడా మనకు ఒకటి నువ్వు నార్మల్గా ఎలా అంటే ఇది నల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ట్రైకోడెర్మా దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఇది అంతా మనకు తెలియదు అంటే మన జనరల్గా మనకు కార్బెడిజము 1 గ్రామ్ ఫర్ లీటర్ అని స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే మాంకో జబ్బు 2 గ్రామ్ ఫర్ లీటర్ అని స్ప్రే చేసుకోవచ్చు. ఈ కలిపి మనం వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనకు 4వ వచ్చేస్తే విల్టు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది మనకు మిర్చి తోటను. ఒక్కసారి చూస్తున్నా కానీ మొక్క మంచిగా ఉంటుంది, ఒక్కసారి సడన్గా వాడిపోవడం మొదలవుతుంది. ఎట్లా చేసినా సెట్ కాదు. వేర్లు ఒకసారి వాడిపోయింది ఏందని పర్టికులర్ ఒక చెట్టుని వీకేస్తే మనకు వేర్లు వచ్చేస్తే గోధుమ కలర్ వచ్చేస్తాయి, బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. గోధుమ కూడా కాదు, ఇంకా బ్రౌన్ కలర్. ఇది ఎందుకు వస్తుందంటే మనకు దీనికి కూడా మట్టి ద్వారానే వస్తుంది. ఫంగస్ బ్యాక్టీరియా దీని ద్వారా వస్తుంది. మనకు భూమిలో ఎటువంటిది ఉంటే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఇది ఒకటి చూసుకోవాలి. దీనికి మనం ఏం చేసుకోవాలంటే మనకు కెమికల్కి వెళ్ళాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రామ్ ఫర్ లీటర్ స్ప్రే చేసుకోవాలి. లేదంటే మనకు భూమిలో చల్లుకునే ఉంటే ట్రైకోడెర్మాతో చల్లుకున్నా పర్లేదు. ఈ రెండిట్లో ఏది చేసినా పర్లేదు. లేదంటే మనకు ఇది వేప నూనె తీసినాక చెక్క ఉంటుంది, వేప చెక్క 100 కిలోగ్రామ్, ఒక ఎకరానికి 100 కిలోగ్రామ్ చల్లుకుంటే భూమిలో చల్లుకుంటే ఇది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఒకే భూమిలో ఒకటే పంట పెట్టద్దు, మార్చుకుంటుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు బ్లాక్ స్పాట్, లీఫ్ స్పాట్. ఇదేంటంటే మనకు ఆకుల మీద మచ్చలు. ఇది మనకు కొంచెం గోధుమ నుంచి నల్ల మచ్చలు కానీ కొంచెం బ్రౌన్ కలరు ఆ మచ్చలు కానీ ఇవి రెండే ఏమున్నా కూడా మనం తొందరగా చూసుకోవాలి. ఆకులు ఎండిపోతుంటాయి. ఈ 2 లక్షణాలు ఉంటే మనకి బ్లాక్ స్పాట్ అనుకోవాలి. దీనికి మనకు పర్టికులర్ ఏంటంటే క్లోరోథలోనిల్. ఇది మనకు 2 గ్రామ్ ఫర్ లీటర్ ఇదన్నా వేసుకోవచ్చు. లేకపోతే కాపర్ ఫంగిసైడ్. ఈ రెండిట్లో ఏది ట్రై చేసినా మనకు పర్లేదు. లేదు మనకు న్యాచురల్ అంటే దీనికి కూడా నీమ్ ఆయిల్ ట్రై చేయొచ్చు. లేకపోతే బేకింగ్ సోడా కూడా ట్రై చేయొచ్చు. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ పర్ లీటర్. లేకపోతే నీమ్ ఆయిల్ అన్నిటి కూడా వేప నూనె ట్రై చేసుకోవచ్చు. ఇది కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. ఇది ఒక ట్రై చేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటంటే ఇవి మంచిగా చూసుకోవాలంటే మనకు ఫస్ట్ మంచి వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉండాలి. కరెక్ట్ ఎంత ఇవ్వను అంత ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇస్తే కూడా ఎక్కువ వాటర్ ఇచ్చినా ప్రాబ్లం ఇది, తక్కువ వాటర్ ఇచ్చినా ఇటువంటి రోగాలు వస్తాయి. రోగం ఉన్న చెట్లను వెంటనే వీకేయాలి. మనము విత్తనాలు చూసుకునేటప్పుడే సీడ్లకే దానికి మందు స్ప్రే చేసుకుంటే, సీడ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మళ్ళీ ఒకసారి ఇటువంటి రాదు. ఒకసారి వేసిన పంట మళ్ళీ వేయకుంటే ఉంటే క్రాప్ రొటేషన్ చేస్తే మనకి ఇటువంటి రోగాలు తగ్గిపోయే ఛాయిస్ ఉంటుంది. వీటన్నిటికీ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ అంటే నీమ్ ఆయిల్, మళ్ళీ ఈ స్టిక్స్ పెట్టుకున్నాం ఇంకో బ్లూ కలర్ను మన నీలం కలరు పసుపు కలరు అవి పెట్టుకుంటే స్టిక్స్ అవి పెట్టుకుంటే మనకు దానికే ట్రాప్స్ పెట్టుకుంటే అది వాటికే అంటుకొని పురుగులు చనిపోతాయి. సో మనకు చాలా వరకు తగ్గిపోద్ది. రెండోది ఏంటంటే మనకు భూమిలోనే ట్రైకోడెర్మా ఇది వేప నూనె తీసినాకుంటే చెక్కని దాన్ని భూమిలో కలిపేసి చల్లుకోవాలి. 100 కేజీలు అట్లా చల్లుకుంటే మనకు ఎకరానికి సరిపోతుంది. లేదంటే వారానికి ఒకసారి బేసిక్గా మనకు ఈ వచ్చే వరకు చూసే కంటే కూడా ముందే మనకు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే, లేకపోతే మజ్జిగ స్ప్రే చేసుకుంటే, పుల్లటి మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది. సమస్య మస్తు ఎక్కువైందంటే కెమికల్ వాడాలి. ఎందుకంటే కెమికల్ ఒక్కసారి ఎక్కువైందంటే మనకు అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా పురుగు కూడా దానికి అలవాటు అయిపోద్ది. సో మ్యాక్సిమం మనకు న్యాచురల్ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే మనకు 1-2 వచ్చినప్పుడే ముందుగా చూసుకుంటే 90% వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం ముందు స్టేజ్లో చూసుకోవాలి. ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే మనకి మందులకే చాలా ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా ఖర్చు వస్తుంది. ఇది ఒకటి మనం చూసుకోవాలి. దాదాపు 20-30% ఖర్చు మందుల మీద వస్తుంది. మళ్ళీ టైంకి మందు కొట్టకపోతే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ముందే చూసుకుంటే బెస్ట్. ఇంకొకటి ఏంటంటే క్రాపింగ్ వేరే వేస్తుంటే కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటే మీకు ఏమాత్రం ఉపయోగించో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.